మీకు విద్యుత్ కావాలంటే ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్ మీరు మీ విద్యుత్ మీటర్లను రీఛార్జి చేయదగిన విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లతో భర్తీ చేయాలి. ప్రభుత్వం త్వరలో ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లను ప్రారంభించబోతోంది. మన విద్యుత్ వినియోగాన్ని ఎలా నిర్వహించాలో మెరుగుపరచడానికి కేంద్ర విద్యుత్ మంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. సమాచారం ప్రకారం దేశంలోని వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ క్రింద చాలా సహాయకరమైన నిర్ణయం. ప్రీపెయిడ్ మీటర్లు అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది? ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లు మొబైల్ ఫోన్ల వలె పనిచేస్తాయి. మీరు విద్యుత్ను ఉపయోగించుకునే ముందు మీరు మీ విద్యుత్ మీటర్ను కొంత మొత్తంతో రీఛార్జ్ చేయాలి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత మీరు రీఛార్జ్ చేయడంలో విఫలమైతే వినియోగదారులు వారి విద్యుత్ మీటర్లను రీఛార్జ్ చేయమని నిరంతరం గుర్తు చేస్తారు. సరఫరా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. కానీ మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తే వినియోగదారుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయకుండా నిమిషాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుంది. ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్ల ప్రయోజనాలు. నెలాఖరులో షాకింగ్ విద్యుత్ బిల్లులను నివారించే మీ విద్యుత్ వినియోగంపై మీరు నియంత్రణలో ఉంటారు. మీరు రీఛార్జ్ చేసిన విద్యుత్ మొత్తాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రీపెయిడ్ మీటర్లు విద్యుత్ వినియోగం వృధాను తగ్గిస్తుంది. మొబైల్ యాప్ సహాయంతో విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించవచ్చు. ఇది మీ విద్యుత్ వినియోగాన్ని సర్దుబాటు చేస్తుంది. మీరు ఇంట్లో లేకుంటే మీరు విద్యుత్ మీటర్ను ఆపివేయవచ్చు. మీకు చాలా డబ్బు మరియు శక్తిని ఆదా చేయవచ్చు. ప్రీపెయిడ్ మీటర్ల కోసం ప్రభుత్వ ప్రణాళిక 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 1.88 లక్షల స్మార్ట్ మీటర్లతో పాటు దేశవ్యాప్తంగా 19.79 కోట్ల ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అత్యవసర వినియోగానికి ప్రభుత్వం వినియోగదారులకు ₹300 క్రెడిట్ను కూడా అందిస్తోంది. సెంట్రల్ పవర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ప్రీపెయిడ్ మీటర్ల ఇన్స్టాలేషన్ కోసం ప్రతి వినియోగదారుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని అనుసరించాలి. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.